ఎనీ భారీ బడ్జెట్ సినిమాలో హీరో రెమ్యూనరేషన్ 40-50% ఉంటుంది. నిజం. సలార్ అనే సినిమా దాంతోనే కదా మొదలైంది మనకు టికెట్లు పెంచడం అనే ఒక ఆనవాయితీ. ఆ సినిమా 250 కోట్ల బడ్జెట్ అయితే అందులో ప్రభాస్ రెమ్యూనరేషనే 100 నుంచి 150 crores అనేది సినిమా వర్గాలు చెప్తున్నాయి. అట్లాగే పుష్ప 2 తీసుకోండి. పుష్ప 2 బడ్జెట్కి సంబంధించి నేను 2-3 రకాల వార్తలు చదివాను. ఒకటి ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లని, ఇంకొకటి ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లని. 500 కోట్లు అన్నప్పుడు అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ 250-300 కోట్లు అని, లేదా 300 కోట్ల బడ్జెట్ అన్నప్పుడు అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ 100 కోట్లకు పైగా అని మాట విన్నాం. తెలుగులో ఇప్పుడు చాలా మంది హీరోలు 100 crore హీరోస్ అంటున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఆధార్లోనే రామ్ చరణ్, దానికి కొంచెం అటు ఇటుగా జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు 100 crores దానికి కొంచెం అవతలో యువతలో ఉన్న హీరోలుగా. అంటే వాళ్ళు ఒక సినిమా చేశారంటే దానికి రెమ్యూనరేషన్ 100 కోట్లకు పైగా తీసుకుంటున్నారు.